నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు యూరియా కొరత లేదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా రైతులకు యూరియా కార్డులు పంపిణీ. పాల్గొన్న వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు. టపాసుల విక్రయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన కార్యాలయ ఏవో శిరీష. ఈశాన్య రుతుపవనాలు రాకతో విస్తారంగా వర్షాలు. సైదాపురం మండలంలోని తురుమేర్ల ప్రాంతంలో రోడ్డుపై ప్రవహిస్తున్న పిన్నేరు వాగు. వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్న వాహన శోధకులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రైతులకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ ఏడీ గోపి నాయక్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా రైతులకు యూరియా పంపిణీ కార్డులు అందజేశారు. పట్టణంలోని గమళ్లపాలెం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ కార్డులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీ గోపి నాయక్ మాట్లాడుతూ యూరియా నిల్వ ఉన్నాయని తెలిపారు. యూరియా కోసం రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం ఇచ్చిన కార్డులు చూపించి యూరియాని రైతులు కొనుగోలు చేయవచ్చన్నారు. సోమవారం నుండి రైతులందరికీ యూరియా కార్డులు అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద 2,75,00,000 రూపాయలను పేద ప్రజలకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, రాజశేఖర్, మధురెడ్డి, మనోజ్ రెడ్డి, కిషోర్ నాయుడు, పట్టాభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గారు మీరు హాస్పిటల్స్ అనేది పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఆఫీసులలో పూర్తి చేసి మీరు ఏదైనా లేకపోతే
సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన మన పార్టీ కాదు, ఆయన గుర్తులే అంటే ఇబ్బంది. పేదోడైనప్పుడు పార్టీ కాకపోయినా మనం సహాయం చేస్తే ఒకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయడానికి నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకసారి గతంలో మనం ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్లు, వాళ్ళలో దాదాపు 70% మన గతంలో ఓట్లేదు. మొన్న ఎలక్షన్లో అందరూ తెలుసుకొని అందరూ కూడా 100% మనకి ఓటేశారు కాబట్టి మనం చేశాం. కాబట్టి తప్పులు అనేటివి సహజం, జరుగుతూ ఉంటుంది. ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ప్రజలపైన కోప్పడి మనం ప్రజలకి వచ్చేటువంటి సీఎం సహాయ నిధిని ఆపితే మనకు కూడా రేపు గ్రామాల్లో ఇబ్బంది అని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించే వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు పాటించాలని సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శిరీష సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, దుకాణాల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసుల దుకాణాల ఏర్పాటు విషయమై వ్యాపారులతో వివిధ శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏవో శిరీష మాట్లాడుతూ పట్టణంలో 22 దుకాణాలకు లైసెన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దుకాణాల వద్ద నీరు, ఇసుక, ధరల బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ కోసం స్థలం కేటాయించడం జరిగిందని, కొనుగోలుదారులు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా సహకరించాలని ఆమె వివరించారు. క్రాకర్స్ కొనేటప్పుడు పబ్లిక్ కూడా సోషల్ డిస్టెన్సింగ్ని పాటించి ఉండాలి. తర్వాత క్రాకర్స్కి ఎవరైతే 22 షాప్స్కి మనము లైసెన్స్ ఇచ్చాము. 22 షాప్స్ కూడా అట్లీస్ట్ 3 మీటర్స్ డిస్టెన్స్ పాటించాలి. ఎంఆర్పి రేట్స్ వాళ్ళు డిస్ప్లే చేయాలి. ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మడానికి అయితే వీల్లేదు. తర్వాత అక్కడ శాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ పొజిషన్ చేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాటర్, సఫిషియంట్ వాటరు, తర్వాత డిస్టెన్సింగ్, షాప్స్ మరి ఎదురుగా లేకుండా పార్కింగ్ సఫిషియంట్ ప్లేస్లను పాటించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశారు. ఆ విధంగానే వేసుకున్నారు. మళ్ళీ ఈరోజు 4 o'clock కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎలక్ట్రిసిటీ కమిషనర్, రెవెన్యూ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అలాగే సిఏ గారు చెప్పినట్టుగానే అక్కడ పార్కింగ్ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకేదన్నా ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో తెలిసి ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ అవన్నీ కూడా వీళ్ళని పాటించాలని ఈరోజు లైసెన్స్ హోల్డర్స్ అందరినీ పిలిచి చెప్పడం జరిగింది. కూడా పాటించాలి. ఎందుకంటే ప్రమాదకరమైనది మన కరెంటే కాబట్టి వేసేటప్పుడు కూడా మా డిపార్ట్మెంట్లో పర్యవేక్షణతో చూసుకొని ఏంటి. తర్వాత మీరు ఐరన్ స్ట్రక్చర్లు అక్కడ మీరు వేసుకునే షామియాన్స్ ఉంటాయి కదా, వాటిలో వేసినప్పుడు ఇంకా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన అక్కడంతా లైటింగ్ వేసుకుంటే దానిపైన టేప్ చుట్టి దానిపైన వేయండి. ఎక్కడైతే టేప్ లేదో నేను మాత్రం కట్ చేస్తాను. ఆ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే రోడ్డు మీద కాపుతారు. దానికి కూడా మీరు అక్కడ లాస్ట్ టైం ఏంటంటే మీరు గార్డ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మా వైపు నుంచి కూడా ట్రాఫిక్ ప్రొవైడ్ చేస్తాం. పొరపాటులో రోడ్డు మీదకి ఏదన్నా ప్రొటెక్షన్ చేసేటట్టు వస్తే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటులో రోడ్డు వైపు రావు. సో మరి ఇంతకుముందు పుష్ కార్ట్ మీద వగేరా తీసుకొచ్చేసి తన కొత్తగా ఉండి వగేరా ఇట్లాంటి అప్లికేషన్స్ ఏమి మ్యాండేటరీగా ఉంటాయి. మ్యాండేటరీగా మీరు ఎక్కడైతే అలాట్ చేశారో ఆ ప్లేస్ నుంచి మాత్రమే ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత షాప్స్ ఆపరేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. రోడ్డు వైపు రావాలి. అట్లాగే పార్కింగ్ ఇంతకుముందు కొంత లోపల పార్కింగ్ పెట్టించాను. ఇప్పుడు రెండో వైపు పెట్టుకోవాలి, రెండో వైపు కొంత రోడ్ సైడ్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా. వాటర్ ట్రబుల్ పెట్టుకోండి, ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. మీకు ఏదైనా మీరు తక్కువ అయితే నేను నా కాడ వస్తే నేను ఏర్పాటు చేస్తాను. అవి ముందు జాగ్రత్తలు పాటించండి. ఒక వాటర్ ట్యాంక్ ఒకటి తెచ్చి పైపు 200 పైపు తెస్తే మా పీపీ పెట్టి ఫైర్ ఇంజిన్ మాత్రం పనిచేస్తుంది. ఫైర్ ఇంజిన్ రావాల్సిన అవసరం, ఫైర్ ఇంజిన్ పెట్టాలంటే 35,000 చాలా పెట్టాలి. అందువల్ల మీరు ఒక మంచి వాటర్ ట్యాంక్ తెచ్చుకుంటే మామూలుగా పీపీ పెట్టి నేను సెట్ చేసి పెడతాను. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, గ్రామీణ సిఐ కిషోర్ బాబు, విద్యుత్ శాఖ ఏఈ ఏడుకొండలు, దుకాణదారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలిచేడు సమీపంలో ఉన్న పిన్నేరు వాగు ప్రవహిస్తోంది. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగు పొంగి పొర్లుతోంది. దీంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. సైదాపురం మండలంలోని తురుమెల్ల, కలిచేడు గ్రామాల మధ్య ఉన్న రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
ఆ ప్రాంతంలో ఉన్న పిన్నేరు వాగునీరు రోడ్డుపైకి చేరుకుంది. 3-4 అడుగుల మేర నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు కురుస్తుండటంతో డ్యాం నుండి వచ్చే నీటి వల్ల ఈ వాగులో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పొదలకూరు గూడూరుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు ప్రమాదమని తెలిసినా వాగును దాటుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు కూడా రాకపోకలు సాగిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈశాన్య రుతుపవనాల రాకతో దక్షిణాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి గూడూరు, చిల్లకూరు తదితర మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. వర్షంలోని ప్రజలు రాకపోకలు సాగించారు. ఆహారపు అలవాటు మార్పు చేసుకోవాలని, మధుమేహం, బీపీ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డాక్టర్ సాయి రూప తదితరులు సూచించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి సహకారంతో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్ సాయి రూప, క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆహారపు అలవాట్లు మార్పు చేసుకోవాలని, ఆరోగ్యం సరిగా లేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహాలను తీసుకోవాలన్నారు. మధుమేహం, బీపీ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం అభినందనీయమని వారు కొనియాడారు. అంటే స్వీట్స్ రోజు లేసినప్పుడు స్వీట్స్, చాక్లెట్స్, షుగర్, మైదాతో చేసినట్టు ఏంటంటే బేకరీ ఐటమ్స్, సమోసాలు, పఫ్లు, పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఆకలేసినప్పుడు తినేస్తాం, అది మనకు తెలీదు. అబ్నార్మల్ గా డిపాజిట్ అయిపోయి కొలెస్ట్రాల్ పెరిగి, ఫ్యాట్ పెరిగి, షుగర్ పెరిగి, సో పీసీఓ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి జెనెటిక్ కంపోజిషన్ ఉంది. చాలా మంది చెప్తారు డాక్టర్లు, పేషెంట్స్ అంటారు, మేడం నాకు ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసేసుకున్నాను, పోయింది. నేనేం చెప్తానంటే అది మన జీన్స్ లో ఒక స్మాల్ జీన్ ఉంది, పీసీఓ అనేది ఎక్స్ప్రెషన్ ఉంది. కాబట్టి మన హెయిర్ కలర్, మన బాడీ కలర్ మన బై బర్త్ వస్తుంది, అవేం పోవు, మనం పాలిష్ చేసుకుంటాం అంతే. అలాగే పీసీఓ అనేది మనం చచ్చిపోయేదాకా అలాగే ఉంటుంది. మనం దాని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, వాటి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే మనకి పీరియడ్స్ ప్రాబ్లం రాదు, ఫర్టిలిటీ ఇష్యూస్ రాదు. చాలా మందికి పీసీఓ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎందుకు కంట్రోల్ చేసుకోమంటామంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు వీళ్ళకి షుగర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ మామూలు పాపులేషన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ప్లస్ 40 years దాటిన తర్వాత బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్. ఒక 20 minutes అందరికి 24 గంటలే కదా దేవుడు ఇచ్చాడు, దాంట్లోనే ఒక ½ an hour మన హెల్త్ కోసం తీసుకొని ½ an hour ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, యోగా చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా యోగా నేర్చుకుంటుంది, ఇండియాలో మనం మర్చిపోయాం. ఈరోజు ముఖ్యంగా మేడం గారు క్యాన్సర్పై అవగాహన సదస్సు గురించి నిర్వహిస్తున్నారు. దాన్ని పూర్తిగా అందరూ సక్రమంగా శ్రద్ధతో విని వారి యొక్క సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా హాస్పిటల్కి కిడ్నీలు, లివరు, హార్ట్ని వాళ్ళు అవయవ దానం చేశారు. వాళ్ళ వాటినన్నింటినీ కిడ్నీలు నెల్లూరులోని పేషెంట్గా అరేంజ్ చేయడం జరిగింది. లివర్ వచ్చి కర్నూలు కిమ్స్ హాస్పిటల్కి తరలించబడింది. ఈరోజు వాళ్ళందరికీ ఈ యొక్క మీరు కూడా ఈ అవయవ దానం గురించి మీ ఇళ్లలో చెప్పి ఈ అవయవ దానాన్ని ప్రోత్సహించి. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, క్లబ్ ప్రతినిధులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, సుబ్రహ్మణ్యం, సనతరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నవీన్ జయకుమార్, ప్రిన్సిపల్ హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, దీపావళి పండుగను పురస్కరించుకుని కాలుష్యానికి కారణమయ్యే
టపాసును కాల్చడం తగ్గించాలని పురపాలక కమిషనర్ షేక్ ఫజలుల్లా కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయం నుండి సిఎస్ తేజ సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ బాబు, పురపాలక సచివాలయ సిబ్బందితో పాటు జెడ్పీ బోర్డు ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కేవలం అధికారులే మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతోనే దీన్ని మనం సక్సెస్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ప్రజల్ని భాగస్వామ్యం చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఫలసరుకులు భోజనం ఏర్పాటు చేశారు. లేబూరి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి, క్లబ్ల ప్రతినిధులు మాధురి, లక్ష్మి, అనిత, దాత జీవని తదితరులు పాల్గొన్నారు. మా ఇన్నర్ వీలు ఆంధ్ర మహిళా మండలి సభ్యురాలైన జీవని యొక్క వృద్ధులకి పలసరుకులు భోజనాలు ఏర్పాటు చేశారు. అన్ని దానాల్లోకి అన్నదానం నిన్నానని చెప్తుంటారు. అన్నదానం చేయడం చాలా గొప్ప విశేషము. 18వ తేదీ మా మెంబర్లో ఒకరైన జీవని వాళ్ళ చిన్నాన్నగారి జ్ఞాపకార్థం ఆయన ఈ మధ్యనే చనిపోయినారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడము మరియు పలసరుకులు కూడా కొంచెం కావాలని కళ్యాణి కోరిన మీదట అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆమెకి మా 2 క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు. భగవంతుడు ఆమెను ఎల్లవేళలా చల్లగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాము. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఎల్లంరాజు వెంకటేశ్వరరాజు, పుష్ప, ఉమామహేష్ రాజు, లోకేశ్వరి, దిలీప్ కుమార్ రాజు వ్యవహరించారు.
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధాళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిదియే పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిదియే పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగా వెలసే వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడే. మనుషులల్లో మనిషైన దేవుడే. నెల్లూరు జిల్లాల గొలగమూడిలో సమాధిలో నా కొలువున్నాడే. సత్యమైన వెంకయ్య స్వామి భక్తులనుగా పాడుతున్నడే. భక్తులనుగా పాడుతున్నడే. దివ్యమైనది క్షేత్రం గొలగముడి పుణ్యక్షేత్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు యూరియా కొరత లేదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా రైతులకు యూరియా కార్డులు పంపిణీ. పాల్గొన్న వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు. టపాసుల విక్రయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన కార్యాలయ ఏవో శిరీష. ఈశాన్య రుతుపవనాలు రాకతో విస్తారంగా వర్షాలు. సైదాపురం మండలంలోని తురుమేర్ల ప్రాంతంలో రోడ్డుపై ప్రవహిస్తున్న పిన్నేరు వాగు. వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్న వాహన శోధకులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.